మెత్త అయిన తర్వాత మనం లాస్ట్కి పాలు పోసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి. హాయ్ గాయ్స్, ఈరోజు మా బాబాయ్ సండే స్పెషల్ ఏమో చేస్తుండు. ఏమో స్వీట్ అంట. ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. బ్రెడ్ పీసెస్ పక్కన చూడండి, ఇలా బ్రౌనిష్ అయిపోవాలి. ఇలా బ్రౌనిష్ కావాలన్నమాట. నాకేం చెప్తలేదు, ఏంది అసలు ఏం చెప్తలేదు, వాళ్ళు ఏం చెప్తారు అసలు నాకేం చెప్తలేదు. తర్వాత గీ అయితే వేసేసుకోవాలి. కిస్మిస్ వేసేసుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకున్నాక మళ్ళీ ఇట్లా కలుపుకొనే ఉండాలి. మనం యాలకులు వేసుకోవాలి. ఇంట్లో మనం అయితే షుగర్ ఉంచేసుకొని ఇలా పోసేసుకోవాలి. షుగర్ ఒక కప్ వాటర్ అయితే పోసేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు బ్రెడ్స్ వేసుకోవాలి. ఫస్ట్ వేట్ చేసేసుకున్న పాలని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి లాస్ట్కి. చూడండి మా స్వీట్ ఇలా అయితే మెత్త అయిన తర్వాత మనం లాస్ట్కి పాలు పోసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి. ఇంకా మనం మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. చేస్తే మనం బౌల్లో వేసేస్తున్నాం. స్వీట్స్ రెడీ. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చెప్తాను. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ఇలా చేసేసుకోండి. ఈ స్వీట్ని మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. సూపర్. సో లేట్ చేయకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకొన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై గాయ్స్.